హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు కోడిగుడ్డు టమాటా కర్రీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా చేసుకుంటే అసలు చికెన్ మటన్ కూడా దీని సాటి రావు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సినవి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయలు, 4 కోడిగుడ్లు, కొత్తిమీర, కరివేపాకు నేను తరిగి ఇలా పెట్టుకున్నానండి. ముందు మనం స్టవ్ మీద కోడిగుడ్లు పెట్టేద్దాం. 4 కోడిగుడ్లు తీసుకున్నాను. గుడ్లు మునిగే వరకు మనం వాటర్ పోసుకొని కొంచెం కళ్ళుప్పు వేసుకుందాం. ఎందుకంటే ఉప్పు వేసుకున్నాం అనుకోండి కోడిగుడ్డుకు కూడా ఉప్పు పట్టిద్ది. స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఇగోండి ఉడికిపోయినాయి. తొక్క తీసేసుకుందాము. ఉప్పు వేసుకున్నాం అనుకోండి తొందరగా తొక్క వచ్చేస్తుంది. తీయటానికి ఈజీగా ఉంటుంది మనకి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని గుడ్లు వేపుకుందామండి. కోడిగుడ్డు మనం వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది కూర కూడా. కొంచెం తగినంత ఆయిల్ పోసుకొని కొంచెం పసుపు వేస్తే కోడిగుడ్లు అంటుకోవండి. కొంచెం పసుపు వేసాను. కోడిగుడ్లు కోసి వేసుకోవాలి, లేకపోతే పేలుతాయి కదా, ఉబ్బి పేలుతాయి. కోడిగుడ్డు కోసి వేపుకుందాం. నాలుగు గుడ్లు వేసానండి. గరిటతో అటు ఇటు కదపకండి. ఒకవేళ అంటుకుంటే గుడ్డు అతుక్కుపోయి చీలిగిద్ది. నేను బాగా వేగిన తర్వాతే తిప్పాను, గరిటతో కూడా తిప్పలేదు. ఒకసారి ఏమవుతుందంటే గరిటతో తిప్పేసరికి విళ్ళిపోతాయి. అందుకని నేను అలాగే తిప్పేశానండి కళాయితోనే. అప్పటికే అంటుకుపోయింది కూడా. గుడ్లు వేగిపోయినాయండి. మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. కొంచెం అదే నూనెలో కొంచెం జీలకర్ర, మీకు ఉప్పు కారాలు ఎంత వేయాలో దీంట్లోనే చెప్పేస్తాను మీకు, చూడండి. జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు మనం తరిగి పెట్టుకుని వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుంటేనండి ఉప్పు మనకి తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి కదా. పసుపు వేసేసుకున్నాను. ఒకసారి కలిపి కాసేపు మగ్గనిద్దామండి. మూత పెట్టేశాను. అగోండి లైట్గా మగ్గినవి. అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అర స్పూన్, పావు టీ స్పూన్ వేసుకున్నాను. మీ ఇష్టం అండి, వేసుకోవాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. కథ వేసుకుంటే కోడిగుడ్డు కదా కొంచెం బాగుంటుంది. వేసుకొని కలుపుకుందాం ఒకసారి. అల్లం పేస్టు పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాను. వేగిందండి. తర్వాత తరిగి పెట్టుకున్న టమాటాలు, ఒకసారి కలుపుకుందాం. ఇందాక ఉప్పు పసుపు వేసాం కదండి, సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. టమాటా బాగా మగ్గనిద్దామండి. మూత పెట్టేశాను. చూడండి మగ్గింది టమాటా.
ఇంకొంచెం మగ్గాలండి. ఇలాగే మనం కలుపుతూ ఉంటే మగ్గిపోద్ది. మగ్గిపోయింది ఆల్మోస్ట్, కొంచెం మగ్గాలి. మగ్గిపోయిందండి. రెండు స్పూన్ల కారం, కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఉన్న వేసుకోవచ్చు. నా దగ్గర గరం మసాలా పౌడర్ ఉంది, అది వేసేసాను. ఒకసారి కలుపుకుందాం. కారం పచ్చి వాసన పోవాలి కదండి, కాసేపు మగ్గనిద్దాము, కలుపుకుంటూ ఉందాం. పచ్చి వాసన పోయిందండి కారం వేసిన తర్వాత. ఇప్పుడు గ్లాస్ సగం నీళ్ళైనా గ్లాస్ వాటర్ అయినా పోసుకోవచ్చు, బాగుంటుంది కర్రీలో మనకి. గ్లాస్ వాటర్ పోసేసానండి నేను. కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నానండి. ఒక్కసారి కలుపుకొని ఇందాక మనం కోడిగుడ్లు వేపుకున్నాయి కండి, అవి కూడా వేసేసుకోవాలి. ఏంటంటే ఉప్పు కారం పట్టిద్ది దానికి, వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఎందుకంటే దాని మీద కలిసిందనుకోండి కోడిగుడ్లలో ఉప్పు కారం పట్టిద్ది కోడిగుడ్డుకి. కాసేపు మగ్గనిద్దామండి. చూడండి మగ్గింది, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారా. చాలా ఈజీ అండి, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందజేస్తాం మేము, మీరు సపోర్ట్ చేయండి. అలాగే రోజు ఒక కోడిగుడ్డు, 2 కోడిగుడ్లైనా తినండి. థ్యాంక్ యూ అండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్.